జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారని? బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. గతంలో ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులతోటి, అలాగే దాన్ని కొనసాగించడానికి వారి సత్యమణి మాగంటి సునీత గారిని నిలబెట్టిన కారణంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనేది 2 సంవత్సరాల నుంచి దాని యొక్క పరిపాలన అందరూ ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు. ఒక జూబ్లీహిల్స్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నమ్మక ద్రోహం చేస్తుందని ఆ ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తే ఇదే దోఖాబుద్ధి ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆలోచిస్తారు. అందరూ అదే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా, అధికార పార్టీని కాదని బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలన్నా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ నిజమే, కానీ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటి? ఎంతవరకు చేసింది? 50% 50% చేసింది అంటే మిగతా చేస్తుంది అని అభిమానం కొంత ఆలోచనతో ముందుకు పోతారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. గతంలో ప్రభుత్వం చేసిన హామీలను కూడా తుంగలో దొక్కింది. కాబట్టి వారికి పూర్తిగా నమ్మకం కోల్పోయింది. నమ్మకం కోల్పోయినప్పుడు గవర్నమెంట్ ఉన్నా కూడా లేకున్నా కూడా ఎలా ఓటేస్తామని ఆలోచనతోటి